దీపావళి వేడుకల వేళ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్ ప్రమాద గంటికలు మోగిస్తుంది. ప్రధానంగా ఆనంద విహార్, వజీర్పూర్ ప్రాంతాల్లో కాలుష్యం 400 మార్కులు దాటింది. కాగా పండుగ సందర్భంగా కేవలం గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చాలని ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సూచించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో పండుగ సందర్భంగా టపాసులు కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగ వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విషయం వెల్లడించింది. బాణాసంచాలు భారీ మొత్తంలో కాల్చడమే ఇందుకు కారణమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలియజేశారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 38 కేంద్రాల్లో వాయు కాలుష్యం తీవ్రతను అధికారులు పరిశీలించారు. కాగా ఇందులో ఆందోళన కలిగజేసే అంశాలు వెలుగు చూశాయి. దాదాపు మెజారిటీ కేంద్రాల్లో వాయు కాలుష్యం 330 మార్క్ దాటిందని అధికారులు వెల్లడించారు. అయితే ఆనంద్ విహార్ అలాగే వజీర్పూర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని అధికారులు తెలియజేశారు. కాగా ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు కాలుష్యం 414 మార్కుగా నమోదయ్యింది. అలాగే వజీర్పూర్లో ఎయిర్ పొల్యూషన్ 407 మార్కుకు చేరింది. వాయు కాలుష్యాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా విభజించారు. వాయు కాలుష్యం 201 నుంచి 300 మధ్య ఉంటే పూర్ అని అంటారు. అలాగే 301 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ అంటారు. అలాగే 401 నుంచి 500 వరకు ఉంటే సీనియర్ అని అంటారు. అంటే అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లే. ప్రస్తుతం ఆనంద్ విహార్ అలాగే వజీర్పూర్ ప్రాంతాలు జాబితాలో ఉన్నాయి. కాగా మరో 2 రోజుల వరకు వాయు కాలుష్యం ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలియజేశారు. కాగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా కేవలం గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని ఆమె ఢిల్లీ ప్రజలను కోరారు. అంతేకాక గ్రీన్ క్రాకర్స్ ను కూడా మితంగా కాల్చాలని ఆమె సూచించారు. టపాసులు కాల్చడాన్ని తగ్గించి దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచడం వంటి వాటితో దీపావళి పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సూచించారు. కాగా ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో కొంతకాలంగా బాణాసంచా అమ్మకాలు కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. కాగా దీపావళి పండుగ కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని, వారిని సరదాగా బాణాసంచా కాల్చుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యం కారణంగా కేవలం పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు కాల్చడానికి అనుమతి ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు సదరు గ్రీన్ క్రాకర్స్ ను కూడా అమితంగా వినియోగించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు పర్యావరణాన్ని దెబ్బతీసే ఎటువంటి బాణాసంచాకు అనుమతి లేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. వాయు కాలుష్యం ఈ మాట అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఢిల్లీ నగరం. విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం 10 సంవత్సరాలు తగ్గిపోతోందని అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ గ్రూప్ ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడించింది. దీన్ని బట్టి ఢిల్లీ నగరంలో ఎయిర్ పొల్యూషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ నగరాన్ని ఎయిర్ పొల్యూషన్ చుట్టేయడం కొత్తగా జరిగిన పరిణామం కాదు. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ చుట్టేసింది. ఒక దశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లేనని సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రతకు ఈ వ్యాఖ్య అర్థం పడుతుంది. అనేక సంవత్సరాలుగా రాజధాని నగర ప్రజలు వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలిసారిగా 2018 నవంబర్లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయి కంటే 2018లో ఎక్కువ రేంజ్లో ఢిల్లీలో వాయు కాలుష్యం నమోదైంది. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో కానీ ప్రభుత్వం సరిబేసి సంఖ్యల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది.
ఏదేమైనా పండుగ వేళ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది.